ధ్యాన రహస్యముల స్పష్టీకరణ. ధ్యానము చేయడం అనేది అనేక ఆలోచనాత్మక సంప్రదాయాలలో ఒక పరిపూర్ణమైన భాగముగా ఉన్నది. ఆచార విశ్వాసాలకు అతీతంగా దివ్యత్వాన్ని చేరుకోవడానికి ధ్యానము ఒక ప్రభావవంతమైన మార్గంగా చెప్పబడుతుంది. భౌతిక స్థాయిలో మనం చేసే కర్మ క్రతువులు భౌతిక స్థాయిలోనే ఉండిపోతాయి. నమ్మకం అనేది మానసిక స్థాయిలో ఉంటుంది. ఈ రెండింటిని అధిగమించి ఆధ్యాత్మిక స్థితిని పొందాలంటే అదే విధమైన ఉన్నత శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక స్థాయి నుండే మనం సహాయాన్ని పొందాలి. మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో ఈ ప్రక్రియనే అనుసరిస్తాము. దీనిపై సరైన అవగాహన కలగడానికి ప్రాథమిక అంశాలతో ఆరంభించాలని నిర్ణయం తీసుకున్నాను. ధ్యానం అంటే ఏమిటి అని నేను దాజీని అడిగాను. వారు తమ పెన్నును బయటికి తీసి ఒక బొమ్మను గీశారు. ఈ నిలువు గీత కేంద్రీకృతమైన స్థిరపడిన మనస్సుకు, కేంద్రీకృతం అస్థిరమైన కానీ మనసుకి మధ్య ఉన్న పరిధిని సూచిస్తుంది అని వారన్నారు. కేంద్రీకరించిన మనసు ఒకే ఆలోచనపై స్థిరపడి నిలకడగా ఉండి ఏకాగ్రతను పొందుతుంది. దానికి విరుద్ధంగా అస్థిరమైన మనసు ఒక విషయం నుండి మరొక విషయానికి పరిభ్రమిస్తూ పలు ఆలోచనలతో చంచలంగా ఉంటుంది. ఈ రెండు విపరీతాల మధ్య ఒక ప్రదేశం ఉన్నది. మన మనో కార్యకలాపాలు ఎక్కువగా అక్కడే ఆ మధ్య ప్రదేశంలోనే జరుగుతుంటాయి. ఇక్కడ మరొక రెండు ధృవాలు ఉన్నాయి. అవి ప్రయత్నపూర్వకమైనది మరియు అప్రయత్నమైనది. ఈ సమాంతరంగా ఉన్న అడ్డగీత వాటిని చూపుతుంది. అప్రయత్నమైన మనసు హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. మరో పక్క ప్రయత్నపూర్వకమైన మనసు సుఖంగా ఉండలేదు. అది ఏకాగ్రత కలిగి ఉండటానికి, గ్రహించడానికి, ఆలోచించడానికి కష్టపడుతుంది. ఈ రెండు పరిధుల యొక్క వివిధ కలయికల ఫలితంగా కొన్ని రకములైన మానసిక స్థితుల సమ్మేళనాలు ఉంటాయి. ఇక్కడ మనము పగటి కలలు కనడం, నిరుత్సాహము, ఏకాగ్రత మరియు ధ్యానించడం అనేవి చూస్తాము. ధ్యాన నిమగ్నమైన మనసును అర్థం చేసుకుంటే అది ఏకాగ్రత మరియు అప్రయత్నాల సమ్మేళనం అని మనకు తెలుస్తుంది. అంటే దాని అర్థం ఒకే ఆలోచనలో అనాయాసంగా మునిగిపోవడం. అది ఏ ఆలోచన అయినా కావచ్చా అని నేను అడిగాను. అవును అని దాజీ అన్నారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆలోచనపై ధ్యానం చేస్తున్నట్లే కదా అని నేను అన్నాను. నేను చెప్పేది కూడా అదే అని దాజీ చిరునవ్వుతో అన్నారు. కొత్తగా నేర్చుకునేదేమీ లేదు ఇక్కడ. మనందరికీ ఎలా ధ్యానించాలో తెలుసు. మనం ప్రతిరోజు అది చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త తన కొత్త వ్యాపారాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటాడు. అతను కారు నడుపుతున్నప్పుడు కూడా దాని మీదే ధ్యానం చేస్తుంటాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా వ్యాపారం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైనా అతనిని ప్రేమలో పడ్డారనుకుందాం. ఆమె ఉదయం పళ్ళు తోముకుంటున్నా, కిరాణా కొట్టుకు వెళ్ళినా ఎల్లప్పుడూ అతని గురించే ధ్యానిస్తూ ఉంటుంది. ఈలోపు ఆమెకు ఒక గాయకుడు తటస్థించాడనుకోండి. ఆ గాయకుడు తన సంగీత ధ్యాసలో ఉంటాడు. అతను ఆ సంగీతం పైన ధ్యానిస్తూనే ఉంటాడు. ఒక కుట్ర చేసే నేరస్తుడు తన చెడ్డ ప్రణాళికను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలా అని ధ్యానిస్తూ ఉంటాడు. మరి ఇప్పటికే అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, మరి ధ్యానం చేయడంలో ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్నించాను. ఏ భావన ఆధారంగా చేసుకొని మనం ధ్యానం చేస్తామో అందులోనే దీని ప్రత్యేకత ఉంది. ఆ భావమే మన ధ్యాన లక్ష్యం అని దాజీ అన్నారు. ఉద్దేశించిన మన ధ్యాన లక్ష్యంలోనే ఆ అంతరం కనిపిస్తుంది. అత్యున్నతమైన లక్ష్యము అత్యున్నతమైన చైతన్యాన్ని ఇస్తుంది. ఐహిక లక్ష్యము ఐహికమైన చైతన్యాన్ని ఇస్తుంది. తాత్కాలిక లక్ష్యము మన ధ్యాన స్థితిని తాత్కాలికంగా చేస్తుంది. అత్యున్నత శాశ్వత లక్ష్యము మన ధ్యానాన్ని శాశ్వతము చేస్తుంది. చూశావా, రకరకాల లక్ష్యాలు రకరకాల ఫలితాలను ఇస్తాయి. శాశ్వతమైనది అత్యున్నతమైనది అయిన ధ్యాన స్థితిని మనము ఏ విధంగా పొందగలము అని అడిగాను. అత్యున్నత లక్ష్యం పైన మనసును అప్రయత్నంగా లగ్నం చేయాలి అన్నారు దాజీ. దానికోసం మనం సాధన చేయాలి. తల్లి లేకుండా శిశువు జన్మించదు. సాధన చేయకుండా ధ్యాన స్థితి ప్రాప్తించదు. కొత్తగా వచ్చిన సాధకులు ధ్యానించేందుకు తరచుగా ఇబ్బంది పడము నేను గమనించాను.
ధ్యానంలో ఉన్నప్పుడు మన ఆలోచనలను అదుపులో ఉంచుకోలేము అని వారు అనుకుంటారు అని నేను అన్నాను. వ్యాకులత మనసు యొక్క సహజ స్వభావము అని చాలామంది అంటారు. దాని యొక్క సహజ స్వభావం అలజడి అని అంటారు. కానీ నేను వారితో ఏకీభవించను. నిజానికి ఆ భావాన్ని పోగొట్టవలనని నాకుంది అన్నారు ధాజీ. ఎందువల్ల? ఇది చాలా కఠినమైనదన్న ఆలోచన అంతగా పాతుకుపోయింది అని వారిని అడిగాను. పలు సుప్రసిద్ధ బోధకులు ఈ విధమైన దృక్పథాన్ని సమర్థించారు. నా అభిప్రాయంలో వారు మూల సూత్రాన్ని తప్పుదారి పట్టించారు. మనస్సు స్వతహాగా అస్థిరమని నమ్మితే అది నీ శత్రువుగా తయారవుతుంది. శత్రువులతో ఎలా వ్యవహరిస్తావు? పోరాడుతామని నేను అన్నాను. కాబట్టి ధ్యానం ఒక యుద్ధంగా మారుతుంది అన్నారు ధాజీ. ఇది మనస్సుని అణిచిపెట్టే ఒక కసరత్తు అవుతుంది. అయితే ఒక మంచి సినిమాను ఆనందించే సమయంలో ఎప్పుడైనా నీ ఆలోచనలు భావోద్వేగాలు నీకు అడ్డుపడ్డాయా? లేదు అని నేను అన్నాను. రుచికరమైన విందు ఆస్వాదించేటప్పుడు ఎప్పుడైనా అవి నిన్ను అడ్డుకున్నాయా? లేదు అని నేను మళ్ళీ అన్నాను. ఎందుకని వారు అడిగారు. ఒక విందు భోజనం మాదిరిగా ఒక సినిమా కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. అలాంటప్పుడు వేరే వాటిని గుర్తించము అన్నాను నేను. సరిగ్గా చెప్పావు అన్నారు ధాజీ. ఏదైనా నీ దృష్టిని ఆకర్షించి దాన్ని పట్టివేసినప్పుడు అనవసరమైన ఆలోచనలు నీవు పట్టించుకోవు. అది లీనమైపోయే విధంగా నువ్వు మనస్సుకి మేతని అవి ఇవ్వాలి. అప్పుడు మనస్సు ఎంత సహజంగా స్థిమితపడుతుందో, ఎలాంటి ప్రయాస లేకుండా దృష్టి పెడుతుందో నువ్వు గమనిస్తావు. అయినప్పటికీ మనసుపై పెద్దగా నియంత్రణ ఉన్నట్లు అనిపించదు. కొన్ని వస్తువులు మనసును ఆకర్షించినట్లు కొన్ని ఆకర్షించలేవు. ఉదాహరణకు, మీ అబ్బాయి చదువులో రోజంతా మునిగి ఉన్నప్పుడు మంచి పని చేస్తున్నాడని మీకు చాలా సంతోషంగా ఉంటుంది. దానికి బదులు వాడు గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడని మీకు తెలిసిందనుకోండి, మీరు కలత చెందుతారు. ఈ రెండు సందర్భాల్లోనూ మీ బాబు తన దృష్టిని కేంద్రీకరించడంలో చాలా సామర్థ్యాన్ని చూపిస్తాడు. అయితే మీ వాడు దృష్టి పెట్టిన విషయం మీదే మీ ఆలోచన అంతా ఉంటుంది. వాడి ఆసక్తి దేని మీద ఉంటుంది అన్నదే మీ ఆలోచన. చూశారా, మనసును కేంద్రీకరించడం మనకు చేతగాక కాదు, మనకు ఇష్టమైన వాటి మీద సునాయాసంగా కేంద్రీకరించగలము. అయితే మనము ఇష్టాలను మనమే ఎంపిక చేసుకోగలమా? కొన్ని విషయాలు మనకు మిగతా వాటికంటే ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటాయి. దానికి కారణం మన స్మృతిలో ఏర్పడిన ముద్రలు. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మీకు ఏదైనా నచ్చితే అది ఇంచుమించు మిమ్మల్ని ముగ్ధుల్ని చేసి ఏకాగ్రతను కలిగిస్తుంది. మీకు నచ్చని విషయంపై శ్రద్ధ కలగనిచో గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఉదాహరణకు, ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు మన హృదయానికి నచ్చే విషయం అందులో లేదనుకోండి, ఏమవుతుంది? ప్రతి రెండో వాక్యానికి మన మనసు పలు దిశలలో భ్రమిస్తుంటుంది. అవునా? చివరకు మీరు చదివిన విషయమేమి గుర్తుండదు. ఆ విషయం అర్థమయ్యేదాకా మీరు పుస్తకం తిరిగి చదవవలసి ఉంటుంది. ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలంటే నిజంగా ఎంతో ఏకాగ్రతతో చదవవలసి వస్తుంది. బలం వల్ల కానిది అభిరుచి వల్ల సాధ్యమవుతుంది అని నేను అన్నాను. అవును, నీకు పనిలో ఆసక్తి ఎక్కువగా ఉంటే నీవు దానిలో తప్పక విజయం సాధిస్తావు. ఒకవేళ ఆసక్తి లేదనుకో, నీవు శ్రమ పడవలసి వస్తుంది. ఇష్టం లేని ఏ పనైనా కష్టం అవుతుంది. ఆకర్షణీయంగా అనిపించని విషయంపై నిలవడానికి మనసు విముఖత చూపెడుతుంది. దీనికి బదులు అది వేరే విషయంపై దృష్టిని సారిస్తుందని ధాజీ అన్నారు. ఏకాగ్రత మరియు దృష్టిని కేంద్రీకరించడం ఈ రెండూ వేరు. అవునా అని అన్నాను. నిజమైన దృష్టి కేంద్రీకరణ అప్రయత్నమైనది. ఇది సహజంగా సంభవిస్తుంది. అలా స్వతహాగా సంభవించినప్పుడే మన ప్రయత్నం చేయవలసి వస్తుంది. దీనినే ఏకాగ్రత అంటారు. అంటే దృష్టిని కేంద్రీకరించడానికి చేసే ప్రయత్నమే ఏకాగ్రత అన్నమాట. ధ్యానం అంటే ఒకే విషయాన్ని గురించి ఎడతెగకుండా ఆలోచించడం అని మనం నిర్వచిస్తాం. అందువలన దాన్ని ఏకాగ్రత అని తప్పుగా అనుకుంటారు. కానీ ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ఏకాగ్రత అంటే శక్తిని ఉపయోగించి చేసేది. ధ్యానం అప్రయత్నంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసే ఏకాగ్రతలో మనసును క్రమబద్ధం చేయవలసి వస్తుంది. నీవు ఇష్టపడే ఇతర ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టి ఒకే ఆలోచనపై మనసును నిలపవలసి వస్తుంది. ఏకాగ్రత ఎంత తీవ్రమైతే ఎరుక అంత ప్రత్యేకంగా ఉంటుంది. ఇది తీవ్ర స్థాయికి చేరినప్పుడు మిగతా వాటినంటికి వదిలివేస్తూ నీ ఎరిక మొత్తం ఒకే దాని మీద కేంద్రీకృతం అవుతుంది. దీనికి ఎంతో ప్రయత్నం కావాలి. ఆలోచనల ప్రవాహంను అరికట్టడం అంత సులభం కాదు. మనసుకి ఒక సహజమైన వేగం ఉంటుంది. అది ఒక దిశలో
ప్రయాణించాలని అనుకుంటుంటే నువ్వు దాన్ని వేరే వైపు వెళ్ళేలా బలవంతం చేస్తున్నావు. ఇది పరవళ్ళు తొక్కే నదీ ప్రవాహం యొక్క దిశను మార్చే ప్రయత్నం లాంటిది. ఒకవేళ నీ మనసుతో కుస్తీ పట్టి లొంగ తీసుకొనగలిగినా కూడా దాన్ని అక్కడే పట్టుకుని ఉండవలసి వస్తుంది. నీవు నీ ప్రయత్నాన్ని విరమించిన మరుక్షణంలోనే అది గట్టిగా చుట్టబెట్టిన స్ప్రింగులా వెనక్కు తిరిగి చేరుకుంటుంది. నీవు ఎంతసేపని ఆ కృషి యొక్క తీవ్రతను కాపాడుకోగలవు. కొంతమంది ధ్యానము ఏకాగ్రత రెండూ సమానమే అని అంటూ ఉంటారు. ధ్యానం విశ్రాంతినివ్వాలని కూడా వారు చెబుతుంటారు. అది మనసుకు ప్రశాంతతనివ్వాలని వారు అంటారు అని నేను దాజీతో అన్నాను. మనము అంతగా ఏకాగ్రత కొరకు ప్రయత్నిస్తుంటే ధ్యానం ప్రశాంతంగా విశ్రాంతిగా ఎలా ఉంటుంది అని దాజీ ప్రశ్నించారు. కనుక మనం ఏకాగ్రతను గురించి మర్చిపోదాం. ఇది ప్రాపంచిక విషయాలలో అవసరమేమో కానీ ఆధ్యాత్మిక క్షేత్రంలో అది విఫలమవుతుంది. అయితే మన నిర్వచనం ప్రకారం ధ్యానం అంటే కేంద్రీకృతమై ఉండడమే కదా అని గుర్తు చేశాను. అప్రయత్నంగా కేంద్రీకృతం అవడం అని దాజీ సరిదిద్దారు. అటువంటి స్థితిలో మనసు సహజంగానే ఒకే ఆలోచనపై స్థిరపడుతుంది. ఏదైనా ఒక విషయం మనసు ఆకర్షించి దానిని నిలిపి ఉంచినప్పుడు ఈ స్థితి దానంతర అదే వస్తుంది. ఈ విధంగా మనసును నియంత్రించినప్పుడు మీరు అంతర్లీన స్థితిలో ఉంటారు. ఈ స్థితికే మనసు యొక్క ధ్యాన స్థితి అని మరో పేరు. ఏది ఏమైనా కూడా ఆకర్షణ అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. కోరికకు మరో పేరు చూశారా? అసలు కోరిక అంటే ఏమిటి అని అడిగాను. కోరిక అనేది పరిపూర్ణత కోసం ఆత్మ అపమార్గంలో వాంఛించడం అని దాజీ అన్నారు. ఆత్మ తన మూలాధారమైన పరమాత్మలో ఐక్యమవడానికి తపిస్తుంది. అదే అసలైన ఉన్నతమైన కోరిక. ఎక్కడ చూడాలో తెలిసినంత వరకు మనం సంతృప్తిని బాహ్యంగా వెతుకుతాం. నేను ఒక కథ చెప్తాను. ఒక చీమ ఆకు మీద పాకుతూ ఉండగా ఒక పిచ్చుక వచ్చి దాని పక్కన వాలింది. చీమ నిట్టూరుస్తూ, నీవు ఆకాశంలో ఎగురుతూ ఎన్నో అద్భుత దృశ్యాలను చూస్తావో కదా, నేను ఆకులు రెమ్ములు గులకరాలను మాత్రమే చూస్తాను. నీవు పైనుండి చూసిన దృశ్యాల గురించి నాకు దయచేసి చెప్పవా అని అన్నది. మంచిది, ఒకేసారి నేను అడవి మొత్తాన్ని చూడగలను, దూరంలో ఉన్న సముద్రాన్ని కూడా చూడగలను అని పిచ్చుక చెప్పింది. సముద్రం అంటే ఏమిటి అని చీమ ప్రశ్నించింది. సముద్రంలో అనంతమైన నీరుంటుంది అని పిచ్చుక చెప్పింది. చీమ ఇప్పటి వరకు వాన చినుకులను మంచు బిందులను మాత్రమే చూసింది. నాకు ఈ సముద్రాన్ని చూడాలని ఉంది అని చీమ అనుకుంటూ సముద్రం ఎటువైపు ఉంది అని పిచ్చుకని అడిగింది. అటువైపుగా వెళ్ళాలని పిచ్చుక తన రెక్కతో చూపించింది. చీమ పిచ్చుకకు ధన్యవాదాలు చెప్పి సముద్రం వైపు తన ప్రయాణాన్ని పూనుకుంది. గంటల తరబడి నడిచిన తర్వాత ఒక బురదగుంట ఎదురైంది. చీమ దాని ఆవలి ఒడ్డుకు కనిపిస్తుందేమని చూసింది, కానీ దాని కనుచూపు మేర నీళ్ళే కనిపించాయి. చివరికి నేను సముద్రాన్ని చేరాను అనుకుని చీమ సంతోషించింది. మనం కూడా ఈ పరిస్థితిలోనే ఉన్నామని నవ్వుతూ అన్నారు దాజీ. మనం అశాశ్వత విషయాలను శాశ్వతమని, పరిమితమైన వాటిని అనంతమని, బురదగుంటని సముద్రమని భ్రమపడతాం. పలు విషయాల్లో సంతృప్తిని వెతుకుతాం, కానీ మనం అలా పొందే సంతృప్తి పరిమితమైనది మరియు తాత్కాలికమైనది. నిజానికి దీని వలన అంతర్గతంగా మరింత శూన్యతను మనం అనుభూతి చెందుతాం. మన అంతరంగ మూలంలోని సంతృప్తితో మనకు సంపర్కం లేకపోవడమే దీనికి కారణం. ఇటువంటి సంపర్కం లేనందువల్ల మనకు వేరే మార్గాలలో తృప్తి పొందడానికి యత్నిస్తున్నాం. నీవు కారులో దూర ప్రయాణం చేస్తున్న సమయంలో మీ కూతురు ఏడుస్తుందనుకో, దారిలో ఐస్ క్రీమ్ షాప్ చూసి బహుశా ఇది కొని పెడితే ఏడుపు ఆపుతుందేమో అని చేస్తావు. షావుకారు దగ్గర ఆపి ఐస్ క్రీమ్ కొని పెడతావు. నీ కూతురు ఆనందిస్తుంది. ఇప్పుడు ఆమె సంపూర్ణంగాను అప్రయత్నంగాను ఐస్ క్రీమ్ కోన్ తినడంలో నిమగ్నమైపోయింది. ఆమె మనసు స్థిరపడింది. నిజానికి ఆమె ఒక ధ్యాన స్థితిలో ఉంది. ఆమె అసంతృప్తి సమస్యను ఐస్ క్రీమ్ తీర్చింది, కానీ అది తాత్కాలిక సమాధానమే. చూశారా? తర్వాత మళ్ళీ నీవు ఆమె మనసు నిమగ్నం చేయడానికి కొత్త మార్గం వెతుక్కోవాలి. అదీ కాక ఇప్పుడు నీవు ఆమె మనసును ఒక దానిపై అలవాటు పడేలా చేశావు. ఆమె వ్యాకులతను సమాధానంగా ఐస్ క్రీమ్ను ఇచ్చావు. మున్ముందు ఆమె ఎప్పుడు సీమితంగా లేకున్నా నిన్ను ఐస్ క్రీమ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి చిన్న ప్రయాణంలో కూడా ఆమె తప్పకుండా ఐస్ క్రీమ్ అడుగుతుంది. అయితే ఇక మీదట ఐస్ క్రీమ్ ఇచ్చే పరిస్థితి లేదంటాను అని అన్నాను. అలా చేయవద్దు, ఆమె నిన్ను ఎప్పటికీ క్షమించదు అన్నారు దాజీ. అయితే ఇక్కడ నన్ను నేనే ఉద్దేశించుకున్నాను. ధ్యానం యొక్క లక్ష్యం పరిమితమైనప్పుడు దానివల్ల వచ్చే లక్ష్యం కూడా పరిమితంగానే ఉంటుంది అని కొనసాగించారు. అశాశ్వతమైన ధ్యాన లక్ష్యం వల్ల తాత్కాలిక సంతృప్తి కలుగుతుంది, తిరిగి మళ్ళీ నీలో వ్యాకులత చేకూరుతుంది. ఒకవేళ వాస్తవంగా నీవు
నీ అంతర్లీన స్థితిని ఆస్వాదిస్తే ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటావు. ఇలా చేయడం వలన నీవు కలిమిలేముల చక్రాన్ని సృష్టించుకుంటావు. నీకు ఐస్ క్రీమ్ నచ్చితే నీ మనసు దాని వైపుకే మరలుతుంది. నీకు విస్కీ కావాలనిపిస్తే నీ మనసు దాని వైపే మరలుతుంది. నీ మనస్సు ఆకర్షించిన దాని వెంటే పడుతుంది. అప్పుడు మనం కోరిక మరియు దాని తృప్తి అనే వలయంలో చిక్కుకుపోతాం. ఆ కోరికను తీర్చుకునే వరకు మనకు నిలకడ లేకుండా వ్యాకులతను చెందుతాం. కోరిక తీరిన తర్వాత మళ్ళీ అదే వ్యాకులత మరియు చంచలత్వాన్ని ప్రదర్శిస్తాం. క్షణిక సంతోషం, అశాంతుల మధ్య లోలకంగా ఊగిసలాడుతూ ఉంటాం. మన కోరికలు పెరిగిన కొలది వాటిని తీర్చడం కూడా కష్టమవుతుంది. ఒకవేళ ఒక విషయంలో సంతృప్తి చెందినట్లు అనిపించినా వేరే వాటిలో అసంతృప్తిగా ఉంటాం. రాను రాను మనకు తప్పనిసరిగా కావాలనుకున్నవి దొరకనట్లయితే మునిపటి కన్నా ఎక్కువ అసంతృప్తికి గురి అవుతాము. ఇప్పుడు మన మానసిక స్థిరత్వం ఈ కోరికలను తీర్చడంపై ఆధారపడి ఉంటుంది. నాకు ఈ కొత్త కారు ఉండి తీరాలి అని మీరు అంటారు. అది నిజం కూడా. మీ మానసిక స్థిరత్వం కోసమైనా అది కావాల్సింది. అది లేనిచో అవిశ్రాంతంగా మరియు అసంతుష్టంగా ఉండడానికి మీకు మీరే శిక్షణ ఇచ్చుకున్నారు. ఇది మొదటి సమస్య. పదే పదే ఒక ప్రత్యేకమైన కోరికను తీర్చుకోవడం వలన పోను అది ఇవ్వగలిగిన తృప్తి తగ్గిపోతుంది. ఇది రెండో సమస్య. నా దగ్గర పనిచేసే ఒక ఫార్మసిస్ట్ ఒక ఔషధానికి వాళ్ళ అలవాటు పడినట్లు ఒకరోజు తెలుసుకున్నాను. అతను తీసుకునే ఔషధం మోతాదుకు ఒక సగటు మనిషి కుప్పకూలిపోతాడు. కానీ ఇతను మాత్రం మామూలుగా నిలబడి పనిచేస్తున్నాడు. ఆ ఔషధాన్ని తట్టుకునే శక్తి అతనిలో పెరిగింది. దాంతోపాటే అవసరమయ్యే మోతాదు కూడా పెరుగుతుంది. ఆ కోరికను తీర్చుకోవడంపై ఆధారపడడం అంతకంతకు ఎక్కువ, దాని వలనే కలిగే తృప్తి అంతకంతకు తగ్గిపోతుంది. దీని ఫలితంగా మనము మరింత అస్థిరంగా మరియు అసంతుష్టంగా తయారవుతాం. మనసు శాశ్వతమైన దానికోసం నిజంగా పరితపిస్తుంది. పరిమితమైన వాడితో అది సంతోషించదు. తాత్కాలికమైన సంతోషాలతో అది తృప్తి చెందదు. అన్ని తృప్తులను పరచగలిచిన అనంతతత్వాన్ని అది కోరుకుంటుంది. ఏ కోరికనైతే తీర్చడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయో దానినే అది కాంక్షిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే మనసు కేవలం ధ్యానాన్నే కాదు, ధ్యానంలో పొందే అనంతత్వాన్ని కూడా కోరుకుంటుంది. అదే యథార్థమైన ధ్యానం, అత్యున్నతమైన ధ్యానం. కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ అసలైన ఆ మహోన్నతమైన కోరికను నెరవేర్చుకో. ఎలాగైతే పెద్ద చేప చిన్న చేపను మింగుతుందో అలాగే ఆ మహోన్నతమైన కోరికలో నీ చిన్న కోరికలు విలీనమవుతాయి. ఆ పరిపూర్ణ సంతృప్తిలోనే మనం సంపూర్ణమైన శాంతిని పొందుతామని దాజీ చెప్పారు. మీరు కోరిక మరియు ఆకర్షణ గురించి మాట్లాడుతున్నారు, కానీ మనసును ఆకర్షించే ఆలోచనలు, భావోద్వేగాలు చాలా వరకు ఆహ్లాదకరమైనవి కావు అని నేను అన్నాను. నిజమే అన్నారు దాజీ. ఆకర్షణ అంటే ఒక దానిని మనం ఇష్టపడ్డామని అర్థం కాదు, కాదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన మనసు దాని వైపు లాగబడుతుందని అర్థం. కోరికకు మరోవైపు భయం, అయిష్టత, ఏహ్యభావం ఉంటాయి. ఉదాహరణకు మనకు బతకాలని ఉంటుంది, కానీ మృత్యు అంటే భయం. అవి ఒకే నాణానికి ఉన్న రెండు వైపులు. మనకు నచ్చిన వాటి మీద ఎంత దృష్టి పెడతామో అంతే దృష్టిని మనం ఇష్టం లేని వాటి మీద కూడా పెడతాం. మనసు ఒకసారి అనుకూలమైన వాటి గురించి ఆలోచిస్తే మరోసారి ప్రతికూలమైన వాటిని గురించి ఆలోచనలో మునిగిపోతుంది. ప్రతికూలత విషయానికి వస్తే మనసు ఇబ్బందికరమైన విషయాల వైపో, బాధాకరమైన జ్ఞాపకాల వైపో లేదా మరింత కష్టమైన భావోద్వేగాల వైపో ఆకర్షితం కావచ్చు. అది భౌతికమైన బాధ అయినా కావచ్చు. ఈ మనోవ్యధలు సుడిగుండాల్లాగా మన దృష్టిని తమ వైపు లాక్కుంటాయి. నిజానికి మనని ఆకర్షించే ప్రతి విషయం ఒక సుడిగుండం లాంటిది. వాటిని మనం సానుకూలంగా భావిస్తున్నామా, ప్రతికూలంగా భావిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు. మనం వాటి నుంచి దూరంగా ఇదే ప్రయత్నం చేయవచ్చు, కానీ మనం పెను కెరటాలకు ఎదురెదుతున్నాం. ఏ విషయాల నుంచి మనం తప్పించుకుందామని మన దృష్టిని కేంద్రీకరిస్తామో వాటి ఆకర్షణా శక్తి ఇంకా బలం పుంజుకుంటుంది. దాని పైననే మనం దృష్టి పెట్టేదగా ఆలోచన యొక్క శక్తి పెరిగిపోతుంది. ఉదాహరణకు ఒక అబ్బాయి అమ్మాయిని చూసి వెర్రెత్తిపోయాడు అనుకోండి. అతని మనసు ఆమె మీద లగ్నమవుతుంది. ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేడు. ఇలా ఆలోచించడాన్ని ఆనందిస్తాడు కూడా. కానీ అతడు అంతకు మునిపే వివాహితుడైతే అలా అయితే అతను కష్టాల్లో పడ్డట్లే అని నేను అన్నాను. ఆ అమ్మాయిని గురించి ఆలోచన ఒక సుడిగుండం లాంటిది. అతను అసహ్యంగా ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. తను ఆ విధంగా దీనిలో మునిగిపోవడం మంచిది కాదని అతనికి తెలుసు.
కనుక చాలా ప్రయత్నంతో ఈ ఆకర్షణ శక్తిని ఎదిరిస్తాడు. అతని మనసు మాత్రం ఆమెను గురించిన ఆలోచన మీదే నిలవాలనుకుంటుంది. అలా నిలిచే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ మనసు ఒక తప్పు విషయంపై నిలబడుతోంది. మనం తరచుగా మన జీవితాలకు కానీ ఇతరుల జీవితాలకు కానీ ఉపయోగపడని ఆలోచనల మెలికల్లో చిక్కుకుపోతాం. నిజానికి ఈ ఆలోచనల మెలికలు చాలా విధ్వంసకర శక్తులుగా తయారవుతాయి. కనుక మనసును క్రమపరచుకోవాలి. ఇది ధ్యానంతోనే సాధ్యమవుతుంది. మన మనసు సహజంగా ఉపయోగకరమైనటువంటి పరివర్తన తీసుకురాగలిగినటువంటి లక్ష్యం వైపు మళ్ళే విధంగా ధ్యాన సాధన చేయాలి. సరి అయిన ధ్యాన పద్ధతి మాత్రమే ఈ లాభాన్ని చేకూర్చగలదు. అంతిమ సంతృప్తి ప్రసాదించగల ఆదిమూలం వైపు మనసును మళ్లించడం ద్వారా ధ్యానం మనసును క్రమబద్ధం చేస్తుంది. కనుక ధ్యానం యొక్క లక్ష్యం అత్యంత ముఖ్యమని నేను అన్నాను. అవును, ధ్యానం యొక్క మన మీద చూపే ప్రభావాన్ని ఆ లక్ష్యమే నిర్ణయిస్తుంది. నీవు తీసుకున్నది నీళ్ళైనా విస్కీ అయినా తాగే ప్రక్రియ ఒకటే, వాటి ప్రభావం వేరు. ఎందుకంటే ఆ పదార్థం వేరు. అలాగే నీవు ఏ వస్తువు మీద ధ్యానం చేసినా ధ్యాన ప్రక్రియ మాత్రం ఒకటే. వివిధ వస్తువుల మీద ధ్యానం వివిధ రకాల ఫలితాలను ఇస్తుంది. పరిమితమైన లక్ష్యం పరిమితమైన ఫలితాలను ఇస్తుంది. మరి అపరిమితమైన లక్ష్యం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఆలోచన మనసును కలవరపరుస్తుంది, కానీ హృదయాన్ని కలవరపరచలేదు. హృదయానికి సహజమైన అంతర్జ్ఞానం ఉంది. మనసుకున్న పరిమితులు హృదయానికి ఉండవు అని వారు అన్నారు. పరిమితి లేని లక్ష్యం ఏమిటి అని నేను అడిగాను. ఆదిమూలం అన్నారు దాజీ. ఆ దివ్యత్వమే ఆదిమూలం, అసలైన ఊటభావి. దివ్యత్వాన్ని మనసుతో అన్వేషించడం అంటే బాహ్యంగా వెతకడమే అవుతుంది. అప్పుడది మరీ అగోచరమైన మేధోచర్య అవుతుంది. పోనీ ఏకాగ్ర దృష్టి పెడదామంటే దేనిపై ఏకాగ్రత పెట్టాలో తెలియదు. గ్రహిద్దామంటే తప్పించుకుంటుంది. ఆ దివ్యత్వాన్ని మన అంతరంగంలోనే కనుగొనాలి. సేద తీర్చే మందమారుతో మనం దరి చేరినప్పుడు అది అనుభూతి ద్వారానే తెలుస్తుంది. ఆలోచన సంకుచితమైనది, అనుభూతి విశాలమైనది, సంపూర్ణమైనది. అది ఆలోచనలను పరివేష్టించి వాటిని అధిగమిస్తుంది కూడా. అనుభూతి ద్వారానే మనం ఎన్నో లోతైన సత్యాలు వెల్లడి అవుతాయి. దివ్యత్వాన్ని అనుభూతి చెందగలం, కానీ తెలుసుకోలేం. ఈ దివ్య అస్తిత్వాన్ని నీవు కాలేయంతోనో లేక మడమలతోనో తెలుసుకోగలవా? భుజాలతోనో మోచేతులతోనో తెలుసుకోగలవా? అనుభూతి చెందే అవయవమే హృదయం. కాబట్టి హృదయంతో దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాం. కనుక హృదయంలోనే దాన్ని వెతకాలి. అందుకే మనం హృదయం మీద ధ్యానం చేస్తాం. ఈ జ్ఞానం భావన రూపముల క్షేత్రంలో మన యాత్ర అంతమవుతుంది. అంతరంగంలోని అస్తిత్వాన్ని సాక్షాత్కరించుకునేందుకు ధ్యానం ఎలా సహాయపడుతుంది? మనం దానిలో ఎలా ఐక్యమవుతామని నేను అడిగాను. ఇవన్నీ పతంజలి యోగ సూత్రాలు చాలా చక్కగా చెప్పబడ్డాయి అన్నారు దాజీ.